ఓట్ల చోరీ సమర్థవంతంగా అడ్డుకోగలిగితే బీహార్లో మహాగఠబంధన్ గెలిచి తీరుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీహార్లో 2 దశాబ్దాల నితీష్ కుమార్ సర్కార్ అన్నింటిలో విఫలమైందన్నారు. బీహార్లో నిరుద్యోగ సమస్య ఎన్డీఏ కూటమి సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఏర్పాటు చేసిన సభలో బీజేపీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీహార్ మలిదశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. కాగా ఎన్నికల ప్రచారం రోజున భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించడానికే అటు బీజేపీ, ఇటు ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకున్నాయని ఆయన ఆరోపించారు. అయితే ఇండియా కూటమి మాత్రం దేశం సమైక్యంగా ఉండాలని కోరుకుంటోందన్నారు. కాగా ఇటీవల ఓట్ల చోరీ అంశంపై రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓట్ల చోరీని సమర్థవంతంగా అడ్డుకోగలిగితే బీహార్లో మహాగఠబంధన్దే గెలుపు అన్నారు రాహుల్ గాంధీ. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఓట్ల చోరీని అడ్డుకోవడానికి బీహార్ యువత, రైతులు, కార్మికులు ఒక వేదిక మీదకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర, అలానే హర్యానా రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ మరోసారి ఆరోపించారు. అంతేకాదు తమ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు కూడా చూపించామన్నారాయన. అయితే తాను చేసిన ఆరోపణలకు ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓట్ల చోరీకి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలిసిపోయాయన్నారు. దీంతోనే సమాధానాలు ఇవ్వలేక ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు మౌనం వహించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా బీహార్లోని నితీష్ కుమార్ సర్కార్ పై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ బీహార్ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారాయన. ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకోవడానికి కూటములు మార్చడంలో ఉన్న శ్రద్ధ, నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో నితీష్ కుమార్ కు లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. నితీష్ కుమార్ సర్కార్ పట్టించుకోకపోవడం వల్లనే బీహార్ యువత ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తోందని ఆయన ఆరోపించారు. అంతేకాదు నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి సర్కార్ రైతులను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. బీహార్లో అనేక పంటలు పండుతాయన్నారు రాహుల్ గాంధీ. అయితే బీహార్లో కనీసం ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని కూడా నితీష్ కుమార్ ఏర్పాటు చేయలేదన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుల డబుల్ ఇంజన్ నినాదాన్ని రాహుల్ గాంధీ అపహాస్యం చేశారు. ప్రజలకు మేలు చేయని ఇంజన్లు ఎన్ని ఉంటే ఏమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా బీహార్ ఎన్నికలకు షెడ్యూల్ రావడానికి ముందే రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఓట్ల చోరీ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు రాహుల్. అంతేకాదు ఇదే అంశంపై బీహార్లో 16 రోజుల పాటు ఓటర్ అధికార యాత్ర చేశారు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ యాత్రకు జనం నుంచి మంచి స్పందన రావడం విశేషం. ఓటర్ల జాబితా నుంచి కాంగ్రెస్ అభిమానులుగా భావిస్తున్న వారి ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వస్తోందంటూ ఊరు వాడ ఏకం చేసి మరీ రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. ఓట్ల చోరీ జరిగిందా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే సదరు అంశంపై చర్చ అయితే జరుగుతోంది. అంతేకాదు రాహుల్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సరైన వివరణలు ఇవ్వలేకపోయిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. దీంతో అటు ఎన్నికల సంఘంతో పాటు ఇటు కమలం పార్టీ కూడా ఆత్మరక్షణలో పడ్డాయి.
ఈ నేపథ్యంలోనే బీహార్లో కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్ష కూటమి గెలుపు రాహుల్ గాంధీకి ప్రతిష్టాత్మకంగా మారింది. బీహార్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి గెలవడం అంటూ జరిగితే ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు విశ్వసనీయత పెరుగుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా వర్తమాన రాజకీయాల్లో బీహార్ కు ఒక ప్రత్యేకత ఉంది. సుదీర్ఘ కాలం పాటు బీహార్ రాజకీయాలను లాలూ ప్రసాద్ యాదవ్ శాసించారు. లాలూ తర్వాత జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ తెరపైకి వచ్చారు. 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ కీలక నేతగా కొనసాగుతున్నారు. కూటములు మారుతూ ముఖ్యమంత్రి పదవిని చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జేడీయూ కూటమి జైత్ర యాత్రకు మహాగఠబంధన్ బ్రేకులు వేయగలిగితే ప్రజల్లో రాహుల్ గాంధీకి ఇమేజ్ పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారాయనడంలో సందేహం లేదు.